పల్నాడు జిల్లా మాచర్ల అత్యాచార కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఓ ప్రభుత్వ ఉద్యోగినిపై దుండగుడు అత్యాచారం చేశాడు. ప్రస్తుతం బాధితురాలికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు పోలీసులు. ఓ అనుమానితుని కూడా గుర్తించారు. పల్నాడు జిల్లా మాచర్ల అత్యాచార కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఓ ప్రభుత్వ ఉద్యోగినిపై దుండగుడు అత్యాచారం చేశాడు. ప్రస్తుతం బాధితురాలికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్న పోలీసులు ఓ అనుమానితుడిని గుర్తించారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంశివరావు అందిస్తారు. సాంశివరావు. శ్రీనివాస్, పల్నాడు జిల్లా మాచర్లలో నిన్న సాయంత్రం జరిగిన అత్యాచార ఘటనపై పల్నాడు జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఇప్పటికే బాధితురాలను గత రాత్రి మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్స అనంతరం ఆయన మెరుగైన వైద్యం కోసం ఈ రోజు నర్సాపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా, మరోవైపు అత్యాచారానికి పాల్పడిన దొండగుడు ఎవరు అనే కోణంలో కూడా పోలీసులు కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే బాధితురాలు ఇంట్లోకి క్లూస్ టీమ్ ను పంపించి అక్కడున్న ఆధారాలన్నీ క్లూస్ టీమ్ సేకరించే పనులు అయితే ఉన్నారు. మరోవైపు ఆ బాధితురాలు ఇంటికి సమీపంలో ఆ ఇంటికి వచ్చే రోడ్లలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు ఉన్న ఇల్లును గమనించి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. ఆ బాధితురాలు ఇంటికి వచ్చే దారిలో ఒక ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో ఒక యువకుడు అదే సమయంలో అటుగా వెళ్తున్న వీడియో ఒకటి రికార్డ్ అయింది. అయితే అతనే అనేది కూడా ఇప్పటికీ నిర్ధారణ కాలేనప్పటికీ కూడా ఆ సమయంలో ఒక వ్యక్తి ఆ రోడ్ లో వస్తున్న వీడియో ఒక రికార్డ్ అవుతున్న నేపథ్యంలో అతన్ని అనుమానితుడిగా కూడా ప్రస్తుతం సస్పెక్ట్ కింద అతన్ని పోలీసులు భావిస్తున్నారు. ఇక మరోవైపు నిందితుడిని పట్టుకునేందుకు కూడా పోలీసు పలు బృందాలను కూడా ఏర్పాటు చేసి ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారిని మాచర్లోనే ఉంచి ఈ కేసులో నిందితుడిని త్వరితగతిన పట్టుకునేందుకు పోలీసు యంత్రాంగం అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనపై కూడా మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి ఎప్పటికప్పుడు పోలీసు అధికారులతో కూడా సమన్వయం చేసుకుంటూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి, ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేయాలంటూ కూడా పోలీసు ఉన్నతాధికారులతో కూడా ఆయన మాట్లాడి పోలీసులతో సమన్వయం చేసుకుని ప్రస్తుతం మాచర్లో అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి ఉంది. అక్కడే పలు బృందాలను కూడా చుట్టుపక్కల ప్రాంతాలు పంపించి నిందితుడు ఎవరు అనే కోణంలో కూడా ట్రేస్ చేసే పనులు అయితే పల్నాడు జిల్లా పోలీసు యంత్రాంగం ఉంది. శ్రీనివాస్. రైట్ సాంశివరావు, థ్యాంక్ యూ. చెప్పాడంట